మొన్నటి వరకు అతడి బలం, ప్రత్యర్థి బలహీనతే ఆయన ఆయుధం. కానీ ఇప్పుడు సీన్ మారింది. తన బలం మీద నమ్మకం సన్నగిలుతోంది. ప్రజల్లోకి తీసుకువెళ్లేంతగా ప్రత్యర్థికి బలహీనతలు లేవు. వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఉన్న గెలుపు అవకాశాలు మారిపోతున్నాయి. ఎక్కడో భయం మొదలై ఎన్నికల రేసులో వెనుకబడిపోతున్నారన్న కలవరం కనిపిస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులోకి కమలా హ్యారిస్ రావడంతో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్లో వణుకు స్టార్ట్ అయింది. ఏం చేసైనా గెలవాలనే తపనతో ఏకంగా కమలా హ్యారిస్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు ట్రంప్. పర్సనల్ అటాకింగ్ చేయడానికి ఓటమి భయమే కారణమా? అసలు ట్రంప్ ఫ్రస్ట్రేషన్కు కారణాలేంటి? కమలా రేసులోకి రావడంతో ట్రంప్లో భయం. తారుమారవుతున్న గెలుపు అవకాశాలపై ఫ్రస్ట్రేషన్. కులాలు మతాల పేరుతో ఓట్లు రాబట్టే ప్రయత్నం. అతనిలో అప్పటిలా ధీమా కనిపించడం లేదు. తానే గెలుస్తానన్న మాట చెప్పడం లేదు. ప్రత్యర్థిపై మాత్రం ఒంటి కాలిపై లేస్తున్నారు. గెలిచా, మళ్లీ అధ్యక్షుణ్ణయ్యా, ఇక తిరుగులేదనుకున్న అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్లో కలవరం మొదలైంది. బైడెన్ తప్పుకుని కమలా హారిస్ పేరును ప్రకటించగానే తన గెలుపు మరింత ఈజీ అంటూ చెప్పుకొచ్చారు ట్రంప్. 2-3 రోజుల్లోనే ఆ దూకుడు తగ్గింది. కమలా హారిస్ క్యాండిడేచర్కు డెమోక్రాట్ల మద్దతు, గెలుపోటములపై సర్వేలిస్తున్న రిపోర్టులతో ట్రంప్లో వణుకు కనిపిస్తోంది. వార్ వన్ సైడ్ అన్నట్లుగా 78% గెలుపు అవకాశాలతో ఉన్న ట్రంప్కు మారిన పొలిటికల్ సినారియోతో సీన్ సితారవుతోంది. దీంతో ఏం చేయాలో తెలియక ఏ అంశం ఎజెండాగా ఎన్నికల రేసును మార్చాలో ఎత్తులు వేస్తున్నారు. జో బైడెన్ ప్రెసిడెంట్ రేసులో ఉన్నంత కాలం ట్రంప్ గెలుపు ఈజీ అని అమెరికన్లే కాదు, ప్రపంచ దేశాల ప్రజలు కూడా భావించారు. ట్రంప్ కూడా వారం రోజుల క్రితం వరకు అదే ధీమాతో కనిపించారు. దానికి సానుభూతి తోడైంది. ప్రచారంలో ట్రంప్పై కాల్పులతో ఆయనకు ప్రజాదరణ మరింత పెరిగింది. తన మీద దాడి జరిగిన వెంటనే ట్రంప్ వ్యవహరించిన తీరు కూడా అందరినీ ఆకట్టుకుంది. కాల్పులతో ఒక్కసారిగా టెన్షన్ పడ్డ ట్రంప్ వెంటనే తేరుకుని పిడికిలి బిగించి ఫైట్ ఫైట్ అంటూ స్లోగన్స్ ఇచ్చి అమెరికన్లను ఆకట్టుకోగలిగారు. సోషల్ మీడియాలో ఆయనే ట్రెండింగ్ లో ఉంటూ వచ్చారు. ఆ తరువాతే యుఎస్ రాజకీయాల్లో అసలు స్టోరీ మొదలైంది. జో బైడెన్ ప్రెసిడెంట్ రేసు నుంచి తప్పుకుని కమలా హారిస్ పేరును ప్రకటించారు. అప్పుడు కూడా ట్రంప్లో ధీమా తగ్గలేదు. ఆ తరువాత రోజులు గడిచిన కొద్దీ ట్రంప్ డీలా పడుతున్నారు. బైడెన్ రేసులో ఉన్నప్పుడే కాల్పులు జరగడంతో సానుభూతే ఆయుధంగా వాడుకోవాలనుకున్నాడు ట్రంప్. కమలా హారిస్ రేసులోకి రావడంతో ఎన్నికల సమరం ఇంకో టర్న్ తీసుకుంటోంది. ఆమెకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. ట్రంప్ గెలుపు అవకాశాలు భారీగా తగ్గిపోతున్నాయి. 78% ఉన్న ట్రంప్ గెలుపు అంచనాలు 49% తగ్గాయి. ఇప్పటికీ 1-2% ఓట్ల తేడాతో ట్రంపే ఆధిక్యంలో ఉన్నప్పటికీ అతనికి కమలా హారిస్ గట్టి పోటీ ఇస్తున్నారనే విషయం మాత్రం స్పష్టమవుతోంది. వాల్ స్ట్రీట్ జర్నల్ లేటెస్ట్ సర్వేలో 49 పాయింట్లతో ట్రంప్, 47 పాయింట్లతో కమలా ఉన్నారు. ఇద్దరి మధ్య నెక్ టు నెక్ ఫైట్ ఉంది. న్యూయార్క్ టైమ్స్ పోల్లో ఇద్దరి మధ్య హోరాహోరీ పోటీ ఉంది. కమలాకు 47% ఓటర్ల మద్దతు, ట్రంప్కు 48% ఓటర్ల మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. జూలై మొదట్లో ఉన్న పబ్లిక్ పల్స్ను బట్టి చూస్తే అప్పటికీ ఇప్పటికీ డెమోక్రాట్లకు ఆదరణ పెరిగింది. నెల క్రితం న్యూయార్క్ టైమ్స్ పోల్లో నల్లజాతి ఓటర్ల నుంచి బైడెన్కు 59% మంది మద్దతు ఉండగా ప్రస్తుతం కమలా హారిస్కు నల్లజాతి ఓటర్ల మద్దతు 69%కి పెరిగిందని అంచనా. ఎన్నికలకు ఇంకా 3 నెలల సమయం ఉంది. ఇప్పుడే కమలా హారిస్కు ఈ రేంజ్లో మద్దతు ఉంటే ఎన్నికల పోలింగ్ నాటికి పరిస్థితేంటన్నది ట్రంప్ ఆందోళన. అందుకే కమలా హారిస్ పై పర్సనల్ అటాకింగ్ మొదలుపెట్టారు ట్రంప్. అమెరికాను పాలించే అర్హత కమలాకు లేదని, ఆమె యూదులకు వ్యతిరేకమని క్యాంపెయిన్ చేస్తున్నారు. అంతేకాదు, కమలాకు పిల్లలు లేరని కామెంట్ చేశారు రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి
జెడి వాన్స్. ఇది కాస్త బూమరాంగ్ అయింది. ఇక కులాలు మతాల చిచ్చుతో ఓట్లు రాబట్టే ప్రయత్నం స్టార్ట్ చేశారు. సామాజిక వర్గాల వారీగా ఓటర్లలో చీలిక తెచ్చేందుకు కుట్రలు చేస్తున్నారు. క్రిస్టియన్ మీటింగ్లో ట్రంప్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. క్రైస్తవ సోదరులారా, ఇప్పుడు ఓటేయకుంటే ఇకపై వేయాల్సిన అవసరం లేదు. ఓ క్రిస్టియన్గా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు బయటకొచ్చి ఓటు వేయాలంటూ అభ్యర్థించారు. ఇలా ట్రంప్ వ్యవహార శైలిలో, ప్రచార తీరులో మార్పు వచ్చేసింది. దీనంతటికీ ఎన్నికల ప్రీపోల్ సర్వేలేనని, కమలా హారిస్ తనకు గట్టి పోటీదారని భావించే ఇలా బిహేవ్ చేస్తున్నారని అంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. వి మస్ట్ విన్ దిస్ ఎలక్షన్. ఇదే ఇప్పుడు కమలా హారిస్ నినాదం. గెలవగలిగే శక్తి, గెలిపించగలిగే శక్తి కూడా ఆమెనన్నది డెమోక్రటిక్ పార్టీ నమ్మకం. అభ్యర్థిత్వంతోనే చరిత్ర సృష్టించిన కమలా హారిసే గెలిస్తే కూడా సంచలనమే. భారతీయ మూలాలున్న వ్యక్తి అగ్రరాజ్యాన్ని ఏలడం ఖాయమేనా? అధ్యక్షురాలిగా ఎన్నికై ఆమె వైట్ హౌస్లో అడుగుపెట్టడం ఖాయమా? అయితే విజయానికి కమలా హారిస్ ఎంత దూరంలో ఉన్నారు? ఆమెకు కలిసి వచ్చే అంశాలేంటి? వారం రోజుల్లోనే ఎన్నికల రేసును మార్చేసిన హారిస్ యుఎస్ పాలిటిక్స్ లో గేమ్ చేంజర్ గా లేడీ పొలిటికల్ స్టార్. కమలాపై నమ్మకం, భరోసా పెట్టుకున్న డెమోక్రాట్లు. ఇప్పుడు ఆమె అవసరం డెమోక్రాట్లకే కాదు, అమెరికన్లకు కూడా ముఖ్యం. ట్రంప్కు ప్రత్యామ్నాయమే లేదు, అతనే దిక్కనుకున్న సమయంలో అటు అగ్రరాజ్య ప్రజల్లో, ఇటు డెమోక్రాట్లలో భరోసా కల్పించి నిలిచి గెలిచేందుకు సిద్ధమయ్యారు కమలా హారిస్. తానే ఒక ఆయుధమై, తానే ఓ నినాదమై యుఎస్ అధ్యక్ష ఎన్నికల రేసును నడిపిస్తున్నారు. ఇప్పటికీ ఆమె ఏ స్టేట్లో ప్రచారం చేయడం లేదు. తానే అధ్యక్ష అభ్యర్థిని అని కూడా నిన్న మొన్నటి వరకు కూడా చెప్పుకోలేదు. కానీ ఆమె సెంట్రిక్ గానే అగ్రరాజ్యం పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఇదే ఇప్పుడు ట్రంప్కు నచ్చడం లేదు. బైడెన్తో ఓపెన్ డిబేట్ అంటే తడగొట్టిన ట్రంప్, హారిస్తో డిబేట్ అంటే రుకోజరా సబర్కరో అంటున్నారు. డెమోక్రటిక్ పార్టీ అధికారికంగా అభ్యర్థిని ప్రకటించే వరకు కమలాతో డిబేట్కు వెళ్లనని చెబుతున్నారు. అగ్రరాజ్యం పాలిటిక్స్ లో లేడీ పొలిటికల్ సూపర్ స్టార్ గా ఉన్న కమలా హారిస్ కు బ్యాడ్ నేమ్ ఏం లేదు. ట్రంప్ తో పోలిస్తే ఆమె కాంట్రవర్సీ క్యాండిడేట్ కూడా కాదు. కొన్ని ఇష్యూస్ లో ఆమె స్పందించిన తీరును తప్పుబట్టడమే తప్ప ప్రజల పట్ల, ప్రభుత్వ నిర్ణయాల విషయంలో దూకుడుగా, దురుసుగా ప్రవర్తించలేదు కమలా హారిస్. వైస్ ప్రెసిడెంట్ గా జో బైడెన్ కు అండాదండగా ఉండి కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కోవడంలో ఆమెది కీలక పాత్ర. అయితే మీడియాలో కమలా హారిస్ కు పెద్దగా ఎక్స్పోజర్ లేదు. అదే ఆమెకు మైనస్ తప్ప పెద్దగా వ్యతిరేక అంశాలేం లేవు. ఇప్పుడు అధ్యక్ష రేసులోకి వచ్చాక కమలా హారిస్ ట్రెండ్ సెట్టర్ గా, టాక్ ఆఫ్ ది అమెరికన్ పాలిటిక్స్ గా మారిపోయారు. ట్రంప్ కంటే కూడా కమలా హారిస్ మెరుగైనటువంటి అభ్యర్థిగా కనపడుతున్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ట్రంప్ వివాదాస్పదమైనటువంటి వ్యక్తిగా ఉండటం, దుందుడుకు స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా ఉండటం, లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తిగా ఉండటంతో లాటిన్ అమెరికన్ మూలాలు ఉన్నటువంటి యువ ఓటర్లలో కూడా కమలా హారిస్కి పెద్ద ఎత్తున మద్దతు దొరుకుతుంది. అదేవిధంగా కమలా హారిస్కి భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తిగా పరిగణించబడుతున్నారు. కాబట్టి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా ఫలితాలను, విజయ అవకాశాలని ప్రభావితం చేసేటటువంటి భారతీయ ఓటర్లు కూడా ఎక్కువ శాతము కమలా హారిస్ వైపుకే మొగ్గు చూపుతున్నట్లుగా న్యూయార్క్ టైమ్స్ పోల్ సర్వే సంస్థ అభిప్రాయపడుతుంది. కమలా హారిసే డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి. అగ్రనేతల నుంచి పార్టీ ప్రతినిధుల వరకు అందరూ ఆమెకు మద్దతు పలికారు. అధికారికంగా ప్రకటించడమే ఆలస్యముంది. ఆగస్టులో 3 రోజుల పాటు జరగనున్న డెమోక్రాట్ల సమావేశంలో కమలా హారిస్ ను ప్రెసిడెంట్ క్యాండిడేట్ గా అనౌన్స్ చేయనున్నారు. అప్పటి నుంచి ఆమె అసలైన పోరు మొదలుపెట్టే అవకాశముంది. ఆగస్టు 22 కమలా హారిస్ లైఫ్ లో స్పెషల్ డే. డగ్లస్ ఎం హాఫ్ తో ఆమె పెండ్లి జరిగిన రోజు. డెమోక్రాట్ల సమావేశాలు ముగిసేది ఆ రోజే. ఆమెను పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా అదే రోజు ప్రకటించి వెడ్డింగ్ యానివర్సరీ గిఫ్ట్ ఇచ్చేందుకు డెమోక్రాట్లు రెడీ అయ్యారు.
బైడెన్ రేసులో ఉంటే ట్రంప్ను తిట్టడం, బైడెన్ వయసును ట్రంప్ టార్గెట్ చేయడం జరిగింది. కానీ మానవ హక్కుల పోరాట నేపథ్యంతో వచ్చిన కమలా హ్యారిస్ ప్రైమరీ మీటింగ్స్ లోనే ప్రజల మెప్పు పొందేలా మాట్లాడుతున్నారు. అమెరికాను సకల జాతుల జీవన క్షేత్రంగా మార్చేందుకు ప్రయత్నిస్తానన్న ఆమె స్టేట్మెంట్తో ఒక్కసారిగా చర్చ మొదలైంది. ట్రంప్ మద్దతుదారులకు కమలా హ్యారిస్ ప్రకటన నచ్చకపోవచ్చు. కానీ ఆ ఒక్క మాటతో అమెరికన్లు ఇతర దేశాల నుంచి వచ్చి అమెరికాలో సెటిల్ అయిన ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకునే ప్రయత్నం చేశారు. అందుకే ఆమెకు సర్వేల్లో మద్దతు పెరుగుతూ వస్తున్నట్లు కనిపిస్తోంది. రాజకీయాలు ఎప్పుడూ ఒక్క తీరుగా ఉండవని, మారుతూ ఉంటాయని వింటుంటాం. అది అమెరికా పాలిటిక్స్ లో స్పష్టంగా కనిపిస్తోంది. బైడెన్ రేసులో ఉన్నప్పుడు సంక్షోభంలో ఉన్న డెమోక్రాట్ల భవిష్యత్ను గెలుపు దిశగా నడిపిస్తున్నారు హ్యారిస్. ట్రంప్ను ఓడించి ఆమె అధ్యక్షురాలైతే వేరే లెవెల్ ఉండబోతోంది. డెమోక్రటిక్ పార్టీలో తిరుగులేని నాయకురాలిగా భారత మూలాలున్న వ్యక్తి అగ్రరాజ్యాన్ని ఏలుతున్న రికార్డును ఆమె సొంతం చేసుకోనున్నారు.